హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్ తో ముందుకు రావటం అనేది జరిగింది. అదేంటంటే మహాభారతం లోపల కురుక్షేత్ర యుద్ధం లోపల అశ్వత్థామ చేసినటువంటి అతి ఘోరమైనటువంటి తప్పేంటి, ఆ తప్పు కారణంగా ఆయన అనుభవిస్తున్నటువంటి శిక్ష ఏంటి, మరి ఆయనని ఆ తప్పు చేయడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి ఎవరు, మరి నిజానికి అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా, బ్రతికి ఉంటే ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నా. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ యొక్క వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరందరూ చేయాల్సినటువంటి ఒక అతి ముఖ్యమైన పని, ఈ యొక్క వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అనేది దాదాపు 18 రోజుల పాటు జరగడం జరుగుతుంది. ఈ యుద్ధంలో చివరి రోజైనటువంటి 18వ రోజు పాండవుల వైపు నుంచి భీముడు, కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు గద యుద్ధంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ గద యుద్ధం అనేది హోరాహోరిగా ఇద్దరి మధ్యలో వాళ్ళ యొక్క బల పరాక్రమాలను చూపించడం అనేది జరుగుతుంది. ఇద్దరు కూడా అపజయాన్ని అంగీకరించకుండా ఈ యొక్క యుద్ధంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. యుద్ధము కొన్ని గంటల పాటు నిర్విరామంగా అలాగే కొనసాగుతున్నటువంటి సందర్భంలో చివరికి ఈ యొక్క యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కర్ణుడు తన గదతో కొట్టినటువంటి దెబ్బ కారణంగా దుర్యోధనుడి యొక్క ఎడమకాలు విరిగిపోవటం అనేది జరుగుతుంది. సో చేసేది ఏమీ లేక దుర్యోధనుడు ఆ ప్రాంతాన్ని వదిలేసి తిరిగి కౌరవ సైన్యం దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆయన వెళ్ళే సమయానికి రాత్రి కావటం అనేది జరుగుతుంది. కాబట్టి దుర్యోధనుడు కౌరవ సైన్యానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నిడివి ప్రాంతం లోపల ఆ రాత్రికి అందరూ కూడా నిద్రపోవటం అనేది జరుగుతుంది. కానీ దుర్యోధనుడికి మాత్రము నిద్ర రాకుండా మెలకువతోనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆ రోజు జరిగిన యుద్ధంలో ఆయన ఓడిపోయి ఉంటాడు. ఆ ఓటమిని జీర్ణించలేకపోతున్నటువంటి దుర్యోధనుడు ఎలాగైనా సరే పాండవుల పైన తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆ పగతో రగిలిపోతుంటాడు. అలా పాండవులను ఏ విధంగా నాశనం చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఓడించాలి అనేటువంటి ఆలోచనలతోటి సతమతం అవుతున్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి ఆ సమయం లోపల అశ్వత్థాముడు రావటం అనేది జరుగుతుంది. అశ్వత్థాముడు తన దగ్గరికి వచ్చిన మరుక్షణమే దుర్యోధనుడు అశ్వత్థామతో ఈ విధంగా చెప్తాడు. అశ్వత్థామ, కౌరవ సైన్యంలో దాదాపు 99 సైన్యం పాండవుల చేతిలో మరణించటం అనేది జరిగింది. మనందరికీ ఎంతో బలంగా భావించినటువంటి కర్ణుడిని కూడా అర్జునుడు చంపివేయటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి గద యుద్ధంలో భీముడు నా ఎడమకాలను విరగొట్టాడు. మరికొద్ది క్షణాల్లో నేను కూడా చనిపోబోతున్నా. మరి మనం ఇంతటి బాధలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఆ పాండవ సైన్యము, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ సైన్యం అంతా కూడా చాలా హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా నిద్రపోతున్నారు. మరి ఈ సమయంలో వాళ్ళు అలా ఉండడం అనేది మనకి ఏమాత్రము మంచి పని కాదు. నువ్వు ఎలాగైనా సరే కానీ వాళ్ళ యొక్క నిద్రని, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని వెళ్ళి చెడగొట్టు, వాళ్ళని ఏదైనా చేసి వాళ్ళని చంపిరాపో అని అక్కడ ఉన్నటువంటి అశ్వత్థామని దుర్యోధనుడు ప్రోత్సహించడం అనేది చేస్తాడు. ఈ సమయం లోపల అశ్వత్థామ వెనక ముందు ఏది ఆలోచించకుండా ధనుర్బాణాలను ధరించి పాండవులను చంపడానికి బయలుదేరుతాడు. మరి అశ్వత్థామ అలా వెళ్ళి నేరుగా పాండవులు ఉండేటువంటి శిబిరం దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి సమయంలో అక్కడ పాండవ సైన్యము, పాండవులందరూ కూడా గాఢ నిద్రలో ఉంటే వాళ్ళ పైన విచక్షణ రహితంగా కత్తులతో, బాణాలతో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. చాలా మంది పాండవ సైన్యం ఆ నిద్రలో ఉన్న వ్యక్తులు నిద్రలోనే యమపురికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో అని వాళ్ళు ఆలోచించి తేరుకునే సమయానికే అశ్వత్థామ వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇలా జరుగుతున్న సందర్భంలో అక్కడనే ఉన్నటువంటి ఒక శిబిరం లోపల ద్రౌపది తన 5 కొడుకులు, అంటే ఉప పాండవులు అనేటువంటి 5 కొడుకులని పడుకోబెట్టుకుని ఒక శిబిరంలో నిద్రపోతుంటది. ఆ సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి ఈ యొక్క అశ్వత్థామ వాళ్ళ పైన విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి ఆ 5 ఉప పాండవులని చంపివేయటం అనేది చేస్తాడు. అంతేకాకుండా అక్కడ దొరికిన ప్రతి ఒక్క పాండవులను అందరినీ కూడా పాండవ సైన్యాన్ని మొత్తాన్ని కూడా చంపేస్తాడు. మరి ఒక అదృష్టకరమైనటువంటి వార్త, మరి ఆ యొక్క అశ్వత్థామకు సంబంధించి ఒక అదృష్టమైన వార్త ఏంటంటే ఆ రాత్రి సమయంలో అక్కడ ఎవరు పాండవులు లేరు. అంటే 5 పాండవులు ఆ ప్రాంతంలో, ఆ శిబిరంలో లేరు. వాళ్ళందరూ ఆ యొక్క శిబిరానికి దూరంగా వేరే ప్రాంతంలో వెళ్ళి నిద్రిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఈ యొక్క వార్త అనేది తెలియదు.
సో ఆ రాత్రి గడిచిపోయి తెల్లారేసరికి ఆ యొక్క శిబిరం దగ్గరికి ద్రౌపదీదేవి వచ్చి చూసేసరికి ఉప పాండవులు 5గురు కూడా చంపివేయబడి వాళ్ళ యొక్క మృతదేహాలు అనేవి అక్కడ ఉంటాయి. అది చూసినటువంటి ద్రౌపదీదేవి విపరీతంగా బాధపడుతూ ఏడవటం అనేది చేస్తుంది. మరి ఆ సమయం లోపల పాండవ సైన్యానికి సంబంధించినటువంటి అర్జునుడు మరియు అశ్వత్థామకు మధ్యలో భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే అశ్వత్థామ తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని పాండవుల పైన ప్రయోగించి పాండవులను మొత్తాన్ని సంహరించడానికి పూనుకుంటాడు. సో తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రానికి సమానమైనటువంటి అస్త్రము అర్జునుడి దగ్గర ఉంటుంది కాబట్టి అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు బ్రహ్మాస్త్రం వల్ల ఈ యొక్క భూమి మొత్తం అంతమైపోతుందని భావించినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యాస మహర్షి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇద్దరిని సముజ్జయించేటువంటి ప్రయత్నం చేస్తే అర్జునుడు తాను ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని తిరిగి తీసుకోవటం అనేది జరుగుతుంది. కానీ అశ్వత్థామ మాత్రం తాను ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని తిరిగి తీసుకోకపోవటం అనేది జరుగుతుంది. దాంతో అశ్వత్థామ ఏం చేశాడంటే తాను ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అదే సమయం లోపల అర్జునుడి భార్య ఆ సమయం లోపల గర్భవతిగా ఉంటే ఆమె వైపుగా ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం అనేది జరుగుతుంది. మరి నిజానికి గర్భస్థంగా ఉన్నటువంటి ఒక మహిళ పైన ఇలాంటి అస్త్రాలను ప్రయోగించడం అనేది చాలా పెద్ద పాపం కాబట్టి శ్రీకృష్ణుడు తన యొక్క మాయతోటి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుని మాయం చేయడం అనేది జరుగుతుంది. ఆ సమయం లోపలనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండి అశ్వత్థామని ఈ విధంగా శపిస్తాడు. ఓరి నీచుడా, గర్భస్థంలో ఉన్నటువంటి శిశువు పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు కదా, నీవి భూమి పైన మరణము లేకుండా తన ఎల్లప్పుడూ కూడా ఈ రక్తపు మరకలతోటి ఈ గాయాలతోటి ఇలాగనే చావు లేకుండా ఈ భూమిపై తిరిగాడుగా కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థామని శపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అశ్వత్థామ నుదుటిపై ఉన్నటువంటి ఆ యొక్క మణిరత్నాన్ని కూడా తన చేతితో పీకివేయటం అనేది చేస్తాడు. దాంతో తన తలపై నుంచి కూడా రక్తం కారటం అనేది జరుగుతుంది. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పెట్టినటువంటి శాపం కారణంగా అశ్వత్థామకు మరణము లేకుండా తన శరీరం పైన ఒక రకమైనటువంటి పుల్లతోటి ఆ గాయాలతోటి అదే విధంగా ఈ భూమి పైన ఇప్పటికి కూడా తిరుగాడుతున్నాడు అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకం నేటి సమాజంలో ఉండటం అనేది జరిగింది. అదే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం లోపల అశ్వత్థామ చేసినటువంటి అతిపెద్ద తప్పుగా మనం చెప్పుకోవచ్చు. మరి నిజానికి పాండవులందరూ కూడా అశ్వత్థామని చంపివేయచ్చు, కానీ వాళ్ళెవ్వరు కూడా అశ్వత్థామని చంపకపోవడానికి కారణం ఏంటంటే అశ్వత్థామ వాళ్ళ గురువు యొక్క పుత్రుడు, అంటే ద్రోణాచార్యుని యొక్క కొడుకు కాబట్టి గురువు కొడుకును చంపడం అతిపెద్ద పాపం కాబట్టి ఆయనను చంపకుండా వదిలివేయటం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా ద్రోణాచార్యుని యొక్క కొడుకు కాబట్టి వీళ్ళెవరు ఆయనను చంపలేదు. మరి అశ్వత్థామ చేసినటువంటి మరొక తప్పు ఏంటంటే చేతిలో ఆయుధాలు లేనప్పుడు వీరులను కానీ ఎవరిని కానీ హంతమొంచడం అనేది మహాపాపం కాబట్టి ఆయన నిద్రలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యం పైన ఉప పాండవుల పైన దాడి చేసి చంపిండు కాబట్టి ఇది కూడా అతిపెద్ద పాపంగా మనం భావించవచ్చు. అందుకోసమే అశ్వత్థామ ఈ రకమైనటువంటి శాపానికి గురి కావటం అనేది జరిగింది. మరి నిజానికి చాలా వరకు సోషల్ మీడియా లోపల అశ్వత్థామ చాలా ఇంకా ఇప్పటికీ బతికే ఉన్నాడని వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నాడని కొన్ని రకాలైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఆయన నిజానికి ఇప్పటికైతే బ్రతికి మాత్రము లేడు. ఎందుకోసం అంటే వాళ్ళు ఆ శాపం ఇచ్చినటువంటి యుగం ద్వాపర యుగం కాబట్టి ద్వాపర యుగం అనేది ఎప్పుడూ అయిపోయింది కాబట్టి ఇది కలియుగం కాబట్టి ఆయన ఆ యుగంతో ఆయన యొక్క శాపం అనేది తొలగిపోయి ఆయన మరణించడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క శాపం అనేది ఆ యుగం వరకే వర్తిస్తుంది. మరి నేటికి అశ్వత్థామ బతికి ఉన్నాడంటే అశ్వత్థామ ప్రస్తుతం నేటికైతే బ్రతికి లేడు. మరి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ వార్తలన్నీ కూడా పూర్తిగా కల్పితాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇది అశ్వత్థామ శాపానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ. ఈ యొక్క అంశం మీ అందరికీ బాగా నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్ లోపల హైప్ ఇచ్చి ఈ యొక్క వీడియోకి మీరు పాయింట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియోని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఆదరణ అనేది చివరి వరకు ఇలాగే నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.